బిటు నువ్వు సూపర్ రా. థ్యాంక్ యూ అన్నయ్య. నీ టైమింగ్ సూపర్ రా. థ్యాంక్ యూ అన్నయ్య. స్టార్టింగ్ ఒక మూమెంట్ చేసావు, సూపర్ రా బిట్టు. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ. మీరు నాకు ఫస్ట్ కిరాక్ కిడ్స్ ద్వారా తెలుసు మన బిట్టు. కిరాక్ కిడ్స్ అని ఈటీవీలో నేను అండ్ గెటప్ సీను గారు జడ్జెస్గా చేశాం. అప్పుడు మీరు వచ్చి అక్క నా పేరు బిట్టు అని చెప్పి ఎంత ఎంతూజియాస్టిక్గా ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. ట్రస్ట్ మీ, ఆన్ కెమెరా చెప్తున్నాను కాదు, ఆ స్కిట్స్లో జెన్యూన్గా నేను చాలా నవ్వింది మీరు వేసిన గెటప్స్కి. అందున మీరు అరుంధతిలో పశుపతి గెటప్ ఒకటి వేశారు, ఇలా కొన్ని గెటప్స్ మీరు వేశారు. మీరు వేసి చేసినప్పుడు హార్ట్ఫుల్గా నవ్వింది ఆ స్కిట్స్కే. థ్యాంక్ యూ. చాలా కష్టం కదండి నవ్వించటం. పేరు ఇంతే బిట్టు, చేసింది ఇంత. ఆట 5 అని చెప్పనా, ఛాలెంజ్ 3, కిరాక్ కిడ్స్ లాంటి ఎన్నో షోస్. సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత మీరు జగన్ గారిని, మరి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇమిటేట్ చేస్తూ కాంటెంట్ క్రియేట్ చేస్తూ బాలయ్య గారిని అసలు మిలియన్స్ వెళ్ళాయి రీల్స్. మధ్యలో బ్రేక్ తీసుకున్నారు, ఎందుకు? అంటే కరోనా ఒకటి వచ్చింది, దాని తర్వాత ఏంటంటే డిగ్రీ వచ్చింది. సో మమ్మీ ఏమన్నారంటే ఫస్ట్ చదువు ప్రిఫరెన్స్ ఎక్కువ మా మదర్. మీరు ఎలా చెప్పారంటే కరోనా డిగ్రీ అంటే రెండు ఒకటే నా లైఫ్లో అన్నట్టుగా. రెండు ఒకటేసారి వచ్చినాను, కొద్దిగా బ్రేక్ అనేది వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ లాస్ట్ ఇయర్ అయిపోవడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నాం. బట్ చాలా మంది కూడా ఆ టైంలో బిట్టు ఎక్కడ అనటం కూడా జరిగింది అనమాట. సో ఆ టైంలోనే ఆ పీక్ మూమెంట్లో మీమర్స్ ఉన్నారు కదా, సో అప్పటి ఆట అవి ఏమైతే ఉన్నాయో మళ్ళీ వాటిని సోషల్ మీడియాలో బిట్టు సూపర్ రా అనేది ప్రతి టెంప్లెట్గా వాడేవారు. అంటే అసలు మీమర్స్ అందరు మళ్ళీ బిట్టుని గుర్తు చేశారు వాళ్ళు. సో అప్పుడు మెమోరీస్ని కానీ అన్నిటినీ ప్రతి ఒక్కటి మళ్ళీ మీమర్స్ చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు కూడా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా, అంటే ఇంత చిన్నప్పుడు ఉన్నాను కదా, సో ఫేస్ అనేది మారుతూ ఉంటుంది పెద్దగా. లేదు మారలే బిట్టు మీది. లేదు ఇప్పుడు ఎన్నేళ్ళది మన పరిచయం? 10 ఏళ్ళు కదా కిరాక్ కిడ్స్ జరిగి, 9-10 ఏళ్ళు అనుకుందాం. అప్పటికిప్పటికి మీ ఫేస్ చూడగా నేను గుర్తుపట్టి మీకు పిన్ చేశానా లేదా? సో బట్ ఇప్పుడు కూడా గుర్తుపట్టి ఎక్కడున్నా బిట్టు నువ్వు సూపర్ రా అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట ప్రతి ఒక్కళ్ళు గుర్తుపడుతుంటే. వెరీ నైస్. ఒక ఆర్టిస్ట్కి కావాల్సింది రికగ్నిషన్, అలాగే ఒక ఆర్టిస్ట్కి పేషెన్స్ కూడా చాలా అవసరం. మీ పేషెన్స్ లెవెల్స్ ఏంటి అని అనేది ఈ ఇంటర్వ్యూ కోసం టెక్నికల్ ఇష్యూస్ వల్ల పాజ్ అవుతే మీరు వెయిట్ చేసిన తీరు నాకు అర్థమైంది. చాలా గ్రేట్ అండి. నాకు నిజంగా నాకైతే అంత పేషెన్స్ లేదు బిట్టు, నేను చెప్తున్నాను కదా, వెరీ గ్రేట్. సో ఇంత పేషెన్స్ ఎలా? ఎందుకంటే కిరాక్ కిడ్స్ కూడా మనం అది చేసాం కాబట్టి మాట్లాడుతున్నాం. రోజంతా వెయిట్ చేసి, గెటప్పులేసి, మీ స్కిట్ వరకు వెయిట్ చేసి, దానికోసం 100 సార్లు ప్రాక్టీస్ చేసి, మధ్యరాత్రి 1 గంట అయినా 12 అయినా ఎంతైనా వెయిట్ చేసి, ఒక ఆర్టిస్ట్కి ఇంత పేషెన్స్ ఎలా వస్తుంది? మీకు కోపం రాదా? అలా ఏం లేదు మేడం, నాకు చిన్నప్పటి నుంచి లైక్ మా ఫాదర్ నుంచి నేర్చుకున్నాను అనమాట. వాళ్ళు కూడా నా కోసం అని షూటింగ్స్ కోసం పొద్దున్న నుంచి వాళ్ళు రెడీ అయ్యి, వాళ్ళు నన్ను రెడీ చేయించి, వాళ్ళని షూటింగ్ దగ్గర తీసుకొచ్చి, వాళ్ళని చక్కగా బిట్టు అంటే ఫస్ట్ చిన్నప్పుడు ఎంత క్యూట్నెస్ ఉండేవాడిని. సో మా మమ్మీ అంతా క్యూట్నెస్గా చేసి, మా అమ్మమ్మ కానీ వీళ్ళందరి నుంచి వెయిటింగ్, అంటే వాళ్ళు చాలా నేను ఎలా అయినా పెద్ద ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళాలనేసి వాళ్ళ కోరిక అనమాట, డ్రీమ్ అనమాట. సో అలా ఇంకా సరే, ఫస్ట్ డాన్స్ ఎంచుకున్నారు కదా మీరు. అంటే ఒక ఆర్టిస్ట్కి అన్నీ వచ్చి ఉండగలగడం ప్లస్ కనపడుతోంది, కానీ డాన్స్ ఎంచుకోవడం వెనక ఏదైనా ప్రత్యేకమైన రీజన్? ఫస్ట్లో నేను ఏంటంటే నార్మల్ సినిమాలలో చూసి నేను టీవీ ముందు డ్యాన్స్ చేసేవాడిని. సో అలా నార్మల్ ఒక రెగ్యులర్ ఫంక్షన్కి వెళ్ళాను. సో అక్కడ డ్యాన్స్ బాగా చేస్తున్నారు అనేసి నార్మల్ చిన్న చిన్న స్టెప్స్ వేసాను, ఐ థింక్ ఎల్కేజీ ఆ టైంలో. సో అప్పుడు మా మదర్కి చెప్పారనమాట, బిట్టు బాగా చేస్తున్నాడు అన్నట్టు. సో అప్పుడు ఒక డ్యాన్స్ స్కూల్లో జాయిన్ అయ్యాను. అప్పుడు ఈటీవీ కార్యక్రమంలో ఆటైనా పాటైనా దేనికైనా రెడీ అనేసి ఈటీవీలో జరిగింది. దానికి రాకేష్ మాస్టర్ అనేసి, రఘు కుంచెల కానీ, అర్చన మేడం కానీ వారు జడ్జిగా చేశారనమాట. సో అప్పుడు స్టార్ట్ అయింది మా ఖమ్మం, అది డిస్టిక్ అనమాట. సో ఖమ్మంలో ఫస్ట్ టైం ఆడిషన్ జరిగింది, చాలామంది పిల్లలు వచ్చారు. సో అందులో నేను ఫస్ట్ సెలెక్ట్ అయ్యాను అనమాట. సో అప్పుడు రామోజీ ఫిలిం సిటీలోకి రమ్మన్నారు. సో అప్పుడు వెళ్ళి రామోజీ ఫిలిం సిటీలో ఆటైనా పాటైనా దేనికైనా రెడీ ఫస్ట్ షో నాది. సో అక్కడ నేను విన్ అవ్వడం కూడా జరిగింది అనమాట ఈటీవీలో. సో ఖమ్మం నుంచి వచ్చి హైదరాబాద్కి మా పేరెంట్స్ తీసుకొచ్చి,
సో అలా ఫస్ట్ ప్రోగ్రామ్. దాని తర్వాత ఏంటంటే ఓంకార్ అనేది కూడా ఆర్ట్ ఆఫ్ ఐ. సో అక్కడ నాకు ఇంకా పీక్ మూమెంట్ వచ్చింది. దానివల్ల చాలా షోస్ కూడా చేశాననమాట. రెగ్యులర్ షోస్ చేశాను. సో దాని తర్వాత ఛాలెంజ్ 3. సో ఛాలెంజ్ 3 కూడా మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్. మీకు తెలిసే ఉంటుంది అందరూ. సో అలా అలా డ్యాన్స్ చేస్తూ మధ్యలో యాక్టింగ్ కూడా అంటే చేస్తూ ఇంకా అలా మిమిక్రీ కూడా నాకు నేను అంటే హీరోస్ని చూసి వాళ్ళలాగా టీవీ ముందు ఆడుకుంటూ అలా అలా చేస్తూ రెగ్యులర్గా వచ్చేసింది. సో అలా కంటిన్యూ అవుతూ కొన్ని కొన్ని మూవీస్ కూడా చేశాను. హలో మూవీగా, అలానే అమ్మగారి ఇల్లు అనేసి, సో అలా హితుడు మూవీ అని జగపతి బాబు గారి హీరో. సో అలా అలా మూవీస్ చేస్తూ రెగ్యులర్గా చేస్తూ వచ్చాను. కిరాక్ కిడ్స్ కానీ దేశముద్రులు కానీ కామెడీ షో స్టార్ మాలో వచ్చింది. సో అలా అలా షోస్ చేస్తూ సో ప్రెజెంట్ డిగ్రీ అయిపోయిందనేసి సో ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ అవ్వడం కోసం చాలామంది అడిగారు ఎప్పుడు బిట్టు ఎక్కడ అనేసి. సో మళ్ళీ నేను కంబ్యాక్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో షూర్గా నేను మూవీస్లో కూడా చేస్తాను. సో దట్స్ వాట్ మై డ్రీమ్.